పాకిస్తాన్ జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ చరిత్రలోనే ఓ ఇన్నింగ్స్ లో 6 స్పిన్నర్స్ తో బౌలింగ్ చేయించిన జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా భారత్ తో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో పాకిస్తాన్ 6 స్పిన్నర్స్ ని ఉపయోగించింది. ఏకంగా 18 ఓవర్స్ ని స్పిన్నర్లు వేయగా ఏకైక పేసర్ గా షాహీన్ అఫ్రిది 2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అయితే ఇంతమంది స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియాని తక్కువ స్కోర్కే కట్టడి చేయలేకపోయింది పాకిస్తాన్. ముఖ్యంగా ఇషాన్ కిషన్ దూకుడికి పాక్ విలవిల్లాడిపోయింది. హైలైట్ ఏంటంటే పాక్ మిస్టరీ స్పిన్నర్ గా చెప్పుకుంటున్న ఉస్మాన్ తారిక్ వాళ్ళ అభిమానులు పెట్టుకున్న అంచనాల్ని ఏమాత్రం రీచ్ కాలేకపోయాడు. టీమిండియా ఫ్యాన్స్ చేతుల్లో ట్రోల్స్ కి గురవుతున్నాడు. ఉస్మాన్ తారిక్ వేసిన మొదటి పంతినే సూర్యకుమార్ యాదవ్ బౌండరీ తరలించడంతో అతని పరువంతా పోయింది. బౌలింగ్ బలం పెంచుకుని బ్యాటింగ్ లో పూర్తిగా చేతులెత్తేసి 114 పరుగులకే ఆల్అౌట్ అయిపోయింది పాకిస్తాన్. ఈ మ్యాచ్ లో టీమిండియా 61 పరుగుల తేడాతో దాయాదీపై ఘన విజయం సాధించింది. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ లో ఏ ఒక్కరూ కూడా టీమిండియా బౌలింగ్ ని తట్టుకోలేకపోయారు. ఇక పాకిస్తాన్ వర్కౌట్ అవని స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాతో పాటు సైమ్ అయూబ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ తారిక్ బౌలింగ్ చేశారు. సల్మాన్ అఘా 2 ఓవర్లు బౌలింగ్ చేయగా సయీమ్ అయూబ్, మొహమ్మద్ నవాజ్, ఉస్మాన్ తారిక్ 4 ఓవర్లు బౌలింగ్ చేశారు. షాదాబ్ ఖాన్ 1 ఓవర్ వేయగా అబ్రార్ అహ్మద్ 3 ఓవర్లు వేశాడు. షాదాబ్ ఖాన్, అబ్రార్ అహ్మద్ ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. 19 ఏళ్ల టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇలా 6 స్పిన్నర్స్ తో బౌలింగ్ చేయించలేదు. ఈ రికార్డ్ ని మరే జట్టు కూడా అధిగమించే అవకాశమే లేదు. భవిష్యత్తులో పాకిస్తాన్ ఈ స్ట్రాటజీతో బహుశా బరిలోకి దిగకపోవచ్చు. ఇక భారత్ ఈ మ్యాచ్ లో 3 స్పిన్నర్స్ తోనే బరిలోకి దిగి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక పాకిస్తాన్ అమలు చేసిన ఈ స్ట్రాటజీపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.